గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు జిల్లా కార్యాలయ కార్యదర్శి కంచల్ల శివరామయ్య. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రజలందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వాలను అందిస్తూ రూపొందించబడిన మన భారత రాజ్యాంగం 1949 నవంబర్ 26న ఆమోదించబడిన సందర్భంగా భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారత రాజ్యాంగం 75 సంవత్సరాల సందర్భంగా రాజ్యాంగ నిర్మాతలైన బిఆర్ అంబేద్కర్, న్యాయ కోవిదుడు, రాజ్యాంగ నిపుణులు, స్వతంత్ర సమర యోధుల సేవలను స్మరించుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతదేశానికి మరి విభిన్న మతాలు, కులాలు, సంస్కృతులు, భాషలు ఉన్న భారతదేశానికి ఒక రాజ్యాంగం అందించిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆ రాజ్యాంగం మరి ఒక 4 స్తంభాల మీద, అలానే పార్లమెంటు, జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, అలానే 4th ఎస్టేట్, ప్రెస్, ఈ 4 స్తంభాల మీద నిర్మించడం జరిగింది. ఇవన్నీ కూడా మరి 1952 నుంచి కూడా ఈ దేశంలో శాంతియుతంగా మరి ఎన్నికలు ద్వారా ప్రభుత్వాలను ఎన్నుకుంటున్న ఏకైక దేశం మన భారతదేశం. ఇంత పెద్ద దేశం, ప్రజాస్వామ్యాన్ని రక్షించబడుతున్న వ్యవస్థ మన రాజ్యాంగం. మన రాజ్యాంగంతో ఇవన్నీ కూడా ఏర్పడి మన రాజ్యాంగం అనేక హక్కులు కల్పించింది. పేదరికం పోవాలని చెప్పి, మరి అందరూ సమానంగా ఉండాలని చెప్పి, కులమత భేదాలు లేకుండా ఉండాలని చెప్పి మన రాజ్యాంగం యొక్క స్ఫూర్తి అది. అది అందరం కూడా అమలు జరపాలి. దేశంలో అమలు జరిపి దేశంలో ప్రజలందరూ కూడా ఐకమత్యంగా ఉండి ఇవాళ రాజ్యాంగ వ్యతిరేక శక్తులన్నింటినీ కూడా ఓడించాల్సిన అవసరం ఉందని చెప్పి అందరం గుర్తుపెట్టుకొని ఈ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మనం ప్రతిజ్ఞ చేద్దాం. 75వ రాజ్యాంగ ఆమోద దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఏదైతే రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఇవాళ జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా ఒక ప్రజాస్వామ్యాన్ని పటిష్టంగా నిలబెట్టే ఒక రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. ఇవాళ ప్రపంచ దేశాలన్నింటిలో కన్నా కూడా మరి భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా నిలబడిందంటే ఆ మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాసినటువంటి రాజ్యాంగం. ఇవాళ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మరి అనేక రకాల ప్రజలు ఇవాళ స్వతంత్రంగా బ్రతుకుతున్నారంటే ఆ రాజ్యాంగ ఫలాలనే మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఏదైతే గత 5 సంవత్సరాల్లో రాజ్యాంగాన్ని లెక్క చేయకుండా రాజ్యాంగాన్ని తొక్కిపెట్టి మరి పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డిని మరి ప్రజలందరూ కూడా ఓడించి ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. ఈ కూటమి ప్రభుత్వంలో రాజ్యాంగానికి అనుసరించి మరి పరిపాలన జరుగుతోంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించి చంద్రబాబు నాయుడు గారు కానీ, మోడీ గారు కానీ ఇవాళ ప్రజాస్వామ్యాన్ని గౌరవించి మరి పరిపాలన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా 75వ రాజ్యాంగ ఆమోద దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది.